కాదు, దీనివల్ల నాకు నష్టం జరుగుతుంది, దీనివల్ల నేను పాటలు పడతాను, దీనివల్ల నేను బేజార్లు అంటే గైబ్. రేపు పొద్దున ఏం జరుగుతుంది, నాకు లాభం అవుతుందా నష్టం అవుతుందా అనేది, నా కూతురు బాగుపడతా లేదా, లేదా ఈ అమ్మాయిని ఇచ్చి చేస్తే నా కొడుకు బాగుపడతాడా లేదా, రేపు పొద్దున్న ఫ్యూచర్ జ్ఞానివి నీవే అల్లా. రేపేం జరుగుతుంది, ఏమవబోతుంది, ముందు ముందుకి ఏం జరుగుతుంది అన్నీ అల్లాహ్ జ్ఞానంలో ఉన్నాయి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కతు. వెల్కమ్ టు మై ఛానల్. రబ్బి ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహు కౌలి రబ్బి జిద్ని ఇల్మా. ఫ్రెండ్స్, నా ఛానల్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, వీడియోస్ని లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్, చాలా చాలా కృతజ్ఞతలు. అల్లాహతో మీ అందరి కోసం దువా చేస్తున్నాను. మీరు ఆఫియత్ గల జీవితం, బరకతులు గల జీవితం అల్లాహ్ ప్రపంచం మీద ప్రసాదించాలని నేను అల్లాహతో దువా చేస్తున్నాను. చాలామంది ఉన్నారండి నా ఛానల్ని, మ్యాక్సిమం నా వ్యూస్ అన్నీ కూడా అన్సబ్స్క్రైబర్సే ఎక్కువ చూస్తున్నారు. అంటే నా వీడియోస్ చూస్తున్నారు, ఇష్టం అవుతుంది, కానీ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు మోటివేట్గా ఉంటుంది, నాకు కొంచెం ఇంకా చేయాలన్న ఒక ఆసక్తి పెరుగుతుంది ఫ్రెండ్స్. అందుకోసం అడుగుతున్నాను, మరి ఇంకేం లేదు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు నేను ఒక మంచి అమలు కోసం చెప్తాను. అది ఎలాంటి అమలు అంటే, మీరు ఏదైనా పని చెయ్యాలి అంటే, ఏదైనా మొదలు పెడుతున్నారు అంటే మీకు అది లాభమైనదా నష్టమైనదా అంటే గైబ్. రేపు పొద్దున ఏం జరుగుతుంది, నాకు లాభం అవుతుందా నష్టం అవుతుందా అనేది మీకు తెలీదు. అలాంటప్పుడు మీరు ఏం చెయ్యాలి అనేది ఈరోజు నేను చెప్పబోయే అంశం అన్నమాట. అది ఎలాంటి పనైనా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు మంచిదో చెడ్డదో మనకు తెలీదు. దానివల్ల మనకు లాభం కలుగుతుందో నష్టం కలుగుతుందో, పరలోకంలోని మంచిదో చెడ్డదో, లేదా ప్రపంచపరంగా మంచిదో చెడ్డదో, ఇస్లాంలో అది కరెక్టో కాదో అనేది మనకు తెలీదు. అంటే ఫ్యూచర్ మనకు తెలీదు, గైబ్ మనకు తెలీదు ఏం జరుగుతుంది అనేది. అలాంటి విషయం అప్పుడు మీరు ఆ పని మొదలుపెట్టే ముందు ఒక అమలు చేయాలి. ఆ అమలు చేసిన తర్వాత దువా చదివినట్లయితే ఇన్షాల్లా అల్లా సుబ్హానహు తఆలా మీ పనిని సాఫీగా జరిపిస్తారనమాట. ఇదే ఇస్తికారా. ఇస్తికారా అంటే ఏంటి, అసలు ఆ దువా ఏంటి, దాని యొక్క అర్థం ఏంటనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, అది మనకు లాభదాయకమా లేదా నష్టం తెచ్చేదా అని మనకు గైబ్ తెలీదు కదా. అల్లాహకు మాత్రమే గైబ్ యొక్క జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఆ బిజినెస్ మనకు మంచిదా కాదా, దానివల్ల మనకు ప్రపంచం మరియు పరలోకం ఏమైనా నష్టం ఉందా లేదా తెలియదు. కాబట్టి ఈ అమల్ మరియు దువాతో, అంటే ఈ ఇస్తికారాతో అల్లాహ్ సహాయం పొందవచ్చు. ఒకవేళ అది మంచిది కాదు అంటే అల్లాహే దాన్ని దూరం చేసి దాన్ని ఆపేస్తాడు, మీకు సహాయాన్ని ప్రసాదిస్తాడు. మీకు ఏ పని చేయాలన్నా దానిలో డౌట్ ఉంటే కనుక ఈ అమలు చేసుకోవడం, అంటే ఈ ఇస్తికారా చేసుకోవడం చాలా మంచిదన్నమాట. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైనా తమ అంటే కుమారుడు కానీ కుమార్తెకి కానీ పెళ్లి చేయాలనుకుంటారు, నిర్ణయించుకుంటారు, సంబంధాలు చూస్తారు. అయితే సంబంధం చూస్తారు, ఆ అబ్బాయి నచ్చేస్తాడు లేదా అమ్మాయి నచ్చేస్తుంది, అంతా బాగుంటుంది. కానీ పెళ్లి చూపుల్లో చూస్తారు, పెళ్ళి కాక ముందు వరకే ఆ వ్యక్తి ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ వివాహిక జీవితం ఎలా ఉంటుందో, తన బిహేవియర్ ఎలా ఉంటుందో తెలీదు మనకి. కాబట్టి మనకి భయం ఉంటుంది, ఇతన్ని ఇచ్చి చేస్తే నా కూతురు బాగుపడతా లేదా, లేదా ఈ అమ్మాయిని ఇచ్చి చేస్తే నా కొడుకు బాగుపడతాడా లేదా, రేపు పొద్దున్న ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వీళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుందో అన్న భయం ఉంటుంది మనకి. ఎవరైనా ఒక పెళ్ళి చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు కనుక మీరు ఈ అమల్, అంటే ఈ ఇస్తికారా గనక చేసినట్లయితే అల్లా సుబ్హానహు తఆలా ఆ పెళ్లిలో మేలు ఉంటే గనక అల్లా దాన్ని సాఫీగా జరుపుతాడు. లేదు దానివల్ల మీకు నష్టం ఉంటే గనక అల్లా సుబ్హానహు తఆలా దాన్ని దూరం చేస్తాడు, ఆపేస్తాడు. ఒకవేళ మీకు నచ్చిన వ్యక్తి అయి ఉంటే, ఒకవేళ మీకు ఆ వ్యక్తి నచ్చి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నచ్చినట్టయితే మీకు ఆగిపోయినందుకు మీరు బాధపడకుండా అల్లా తాలాకి నాకు సబర్ కూడా ఇవ్వాలా,
నా మనసును కుదుటపరచు అని కూడా ఈ దువాలో ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది ఈ దువా. ఈ ఇస్తికారా చేయడం వల్ల మీ జీవితాల్లోని మీరు చేయాల్సిన ఏ పని ఉన్నా కూడా అది మీకు మేలైతేనే అల్లా చేస్తాడు, మీకు నష్టమైతే అల్లా దాన్ని దూరం చేసి మీకు సహాయం చేస్తాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ఏదవనండి, పెళ్ళే కాదు, పనే కాదు, బిజినెసే కాదు, లేదంటే ఏదైనా ఒకరికి ఏదైనా చేస్తున్నారు, మీరు ఎక్కడికైనా వేరే ఇంటికి మారాలనుకుంటున్నారు, లేదా ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నారు, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, లేదంటే మీరు ఎవరికైనా మంచి చేద్దాం అనుకుంటున్నారు, ఏదైనా జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, ఏదైనా జాబ్కి చూసి జాబ్ వచ్చింది దానికోసం వెళ్ళాలనుకుంటున్నారు, ఇవన్నింటికి కూడా ఇస్తికారా చేయండి. ప్రతి దానికి ఇస్తికారా చేయండి. ఇస్తికారా వల్ల, ఇస్తికారా యొక్క బరకత్ వల్ల అల్లా మీరు ఇస్లాం పరంగా, ప్రపంచపరంగా, పరలోక పరంగా నష్టపోకుండా అల్లా మిమ్మల్ని కాపాడుతాడు. అంత మంచి దువా. అయితే ఈ దువా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహుమ్మా ఇన్ని అస్తగీరుక బి ఇల్మిక వ అస్తగ్దీరుక బి కుద్రతిక వ అస్అలుక మిన్ ఫజ్లికల్ అజీమి ఫ ఇన్నక తక్దీరు వలా అక్దీరు వ తఅలము వలా అలము వ అంత అల్లముల్ గుయూబు. అల్లాహుమ్మా ఇన్ కుంత తఅలము అన్న హజల్ అమ్ర ఖైరు లీ ఫీ దీని వ మఆషి వ ఆకిబతి అమ్రి ఫీ అజ్లి అమ్రి వ అజ్లిహి ఫక్దురుహు లీ వ ఇన్ కుంత తాలము అన్న హజల్ అమ్ర షర్రు లీ ఫీ దీని వ మఆషి వ ఆకిబతి అమ్రి ఫీ అజ్లి అమ్రి వ అజ్లిహి ఫస్రిఫ్హు అన్ని వస్రిఫ్ని అన్హు వక్దుర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ రజ్జిని. అర్థం: అల్లా, నేను నీ జ్ఞాన భాగ్యంతో సాఫల్యాన్ని ప్రసాదించమని అడుగుతున్నాను. నీ అధికార సహాయంతో నా దిశ దశలను మార్చుకునే శక్తిని ప్రసాదించమని కోరుకుంటున్నాను. మహోన్నతమైన నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని అభ్యర్థించుకుంటున్నాను. నిస్సందేహంగా నువ్వే అధికారం కలవాడివి. నా దగ్గర ఎలాంటి అధికారము లేదు. నీకు అన్నీ తెలుసు, నాకు ఏమీ తెలియదు. అగోచర జ్ఞానివి నీవే. అల్లా, నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మికంగా, ప్రాపంచికంగా, పరలోక పరమాన రీత్యా, లేక త్వరగా లేక ఆలస్యంగా నాకు ఉపయోగకరమైనదైతే దాన్ని నా అదృష్టంలో ఉంచు. దాని సాధనను నా కొరకు సులభతరం చెయ్యి. దాన్ని నా కొరకు శుభప్రదమైనదిగా చెయ్యి. కానీ ఒకవేళ నీ జ్ఞాన ప్రకారం ఈ పని ధార్మికంగా, ప్రాపంచికంగా, పరలోక పరిమాణ రీత్యా, లేక త్వరగా గాని ఆలస్యంగా గాని నాకు నష్టం కలిగించేదైతే దాన్ని నా నుండి దూరంగా ఉంచు. దాని బారి నుండి నన్ను కాపాడు. సాఫల్యం ఎక్కడున్నా సరే దాన్ని నా అదృష్టంగా మలుచు. ఆ తర్వాత నా మనసు దానిపై కుదుటపడేలా చెయ్యి. మాషాల్లా, సుబ్హానల్లా. చూడండి ఎలాంటి దువా ఇది, ఎన్ని అర్థాలున్నాయి చూడండి, ఎంత దువా ఉంది చూడండి ఇది. మాషాల్లా, ఇలాంటి దువా చేసుకుంటే అల్లా సుబ్హానహు వ తఆలా మీరు ఏ పని చేసినా దాంట్లోని సాఫల్యాన్నే ప్రసాదిస్తాడు. చూడండి మొదటి వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలాతో ఏమడుగుతున్నాము? నేను నీ జ్ఞాన భాగ్యంతో సాఫల్యాన్ని ప్రసాదించమని అడుగుతున్నాను. అల్లాహకు తప్ప ప్రపంచ, పరలోక, అగోచర అన్ని జ్ఞానాలు అల్లాహ్ వద్దనే ఉన్నాయి. కాబట్టి అల్లాహ్ యొక్క జ్ఞానంతో సాఫల్యాన్ని అంటే గెలుపుని ప్రసాదించు. అల్లాహ్ యొక్క జ్ఞానంతో గెలుపు అంటే ఒక్కసారి ఆలోచించండి. మీకు ప్రపంచంలోని, పరలోకంలోని ప్రతి దిక్కులా కూడా సాఫల్యమే ఉంటుంది. అలాంటి అల్లాహ్ యొక్క జ్ఞానంతో మనకి సాఫల్యాన్ని ప్రసాదించమని ఈ దువాలో అడుగుతున్నాం. అంతేకాదు, నీ అధికార సహాయంతో నా దిశలను మలుచుకునే శక్తిని ప్రసాదించు. అల్లాహ్ తప్ప ఎవ్వరికీ అధికారం లేదు. అధికారాలన్నీ అల్లాహ్ చేతిలో ఉన్నాయి. అలాంటి అధికారం ద్వారా మా దిశలు అంటే మేము చేసే పని, మేము ఉండే పద్ధతి అన్నీ మార్చుకునే అంటే మలుచుకునే విధంగా మాకు శక్తిని ప్రసాదించు. ఈ దువాలోని అల్లాహ్తో అడుగుతున్నాము. మహోన్నతమైన నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని అభ్యర్థించుకుంటున్నాను. మహోన్నతమైన అనుగ్రహాన్ని, అల్లా ప్రసాదించే ఏ అనుగ్రహమైనా మహోన్నతంగానే ఉంటుంది. అలాంటి మహోన్నతమైన అనుగ్రహాన్ని ప్రసాదించమని అల్లాతో కోరుకుంటున్నాము. నిస్సందేహంగా నువ్వే అధికారం కలవాడివి. చూడండి, అల్లా తప్ప ఎవరికండి అధికారం ఉంది?
ఈ ప్రపంచం మీద పరలోకంలోని. అలాంటి అధికారం గల వాడి వల్ల నువ్వు అని సాక్ష్యం ఇస్తున్నాం. నా దగ్గర ఎలాంటి అధికారం లేదు, మనల్ని మనం కించపరుచుకుంటున్నాం. అల్లా నీ దగ్గరుంది అధికారం, మా దగ్గర ఎక్కడుంది అల్లా అధికారం, నువ్వు తప్ప అధికారి ఎవ్వరూ లేరల్లా మాకు అని చెప్పి ఇక్కడ అల్లా యొక్క తౌహీద్ని కూడా మనం మొరపెట్టుకుంటున్నాం అనమాట. నీకు అన్నీ తెలుసు, నాకు ఏమీ తెలియదు. బేషక్ అల్లాకి తప్ప ఎవ్వరికి ఏమీ తెలీదు. అల్లాకి అన్నీ తెలుసు. అగోచర జ్ఞాని అల్లా తల, అగోచర జ్ఞానివి నీవే అల్లా. రేపేం జరుగుతుంది, తర్వాత ఏం అవబోతుంది, ముందు ముందుకి ఏం జరుగుతుంది అన్నీ అల్లా జ్ఞానంలో ఉన్నాయి. అగోచర జ్ఞానం అల్లా వద్ద ఉంది కాబట్టి అల్లాతో మొరపెట్టుకున్న అల్లా ఈ పని వల్ల మాకేం జరగకుండా చూడు అల్లా, ముందు ముందుకి ఏం జరగాలనేది అది నీకే తెలుసు కాబట్టి దానివల్ల మాకు నష్టం ఉంటే రక్షించని కూడా ఈ దువాలో మనం అడుగుతున్నాం. నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మికంగా, ప్రాపంచికంగా, పరలోక పరిమాణ రీత్యా అల్లా జ్ఞానం ప్రకారం, అల్లా యొక్క జ్ఞానం తెలుసు కదండి, ప్రతిదీ ఏం జరిగినా అల్లాకు తెలుస్తుంది కాబట్టి అది ఇస్లాం పరంగా, ప్రపంచపరంగా, పరలోక పరంగా మంచిదైతేనే, అది త్వరగా అయినా ఆలస్యంగా అయినా నాకు ఉపయోగకరమైనది అయితేనే అది నా అదృష్టంలో ఉంచని అడుగుతున్నాం. మీరు చేస్తున్న పని అది అన్ని విధాలుగా మంచిదైతే, అది త్వరగానైనా ఆలస్యంగానైనా అది నాకు మంచిదైతేనే అప్పుడు అది నాకు ఇవ్వల్లా, నా అదృష్టంలో ఉంచల్లా అని ఈ దువాలో అడుగుతున్నాం. దాని సాధనను నా కొరకు సులభతరం చెయ్యి. అది మంచి పని, నాకు దానివల్ల ఎలాంటి నష్టం లేదంటే అది దొరకడం కూడా నాకు ఈజీగా దొరికేటట్టు చెయ్యని ఈ దువాలో అడుగుతున్నా. దాన్ని నా కొరకు శుభప్రదమైనదిగా చెయ్యి. చూడండి, ఈజీగా ఇమ్మని అడగడమే కాకుండా అది నా కొరకు మంచిదిగా చెయ్యు, దానివల్ల నాకు బరకత్లు వచ్చేటట్టు చెయ్యి, దానివల్ల నాకు ప్రపంచం మీద ఆఖిరత్లో అన్నిట్లో నాకు బరకత్లు వచ్చేటట్టుగా మంచిదిగా చెయ్యని ఈ దువాలో అడుగుతున్నాం. తర్వాత ఏమంటున్నారు, కానీ ఒకవేళ నీ జ్ఞానం పరంగా ఈ పని ధార్మికంగా, ప్రాపంచికంగా, పరలోక పరిమాణ రీత్యా త్వరగా కానీ ఆలస్యంగా కానీ నాకు నష్టం కలుగజేసేదైతే దాన్ని నా నుండి దూరంగా ఉంచు. ఇక్కడ ఏమన్నాము, అన్ని విధాలుగా మంచిదైతే సులువుగా ఇప్పించల్లా. లేదు, ప్రతి దాంట్లోనే ఇది మంచిది కాదు, నీ జ్ఞానం తెలుసు, నీకు తెలుసు గైబులోని ఇది మంచిది కాదు, దీనివల్ల నాకు నష్టం జరుగుతుంది, దీనివల్ల నేను పాటలు పడతాను, దీనివల్ల నేను బేజార్లు పడతాను, ఇబ్బందుల పాలైపోతానని మీకు తెలుసు కాబట్టి ఒకవేళ అది నాకు మంచిది కాకపోతే నా నుంచి దాన్ని దూరం చెయ్యని కూడా ఈ దువాలో మనం అడుగుతున్నాం. దాని బారి నుండి నన్ను కాపాడు అల్లా, అలాంటి కష్టాలు, అలాంటి బేజార్లు పడకుండా నన్ను కాపాడల్లా, దానివల్ల నాకు నష్టం కలగకుండా రక్షించల్లా అని కూడా ఈ దీంట్లో అడుగుతున్నా. సాఫల్యం ఎక్కడున్నా సరే దాన్ని నా అదృష్టంగా మలచు. గెలుపు ఎక్కడున్నా, మంచి ఎక్కడున్నా, సాఫల్యం ఎక్కడున్నా అల్లా అది నా అదృష్టంలో రాయల్లా, అంటే మంచినే ప్రసాదించు, నాకు చెడు ప్రసాదించుకు అని చెప్పి ఈ దువాలో చెప్తున్నా. ఆ తర్వాత నా మనసు దానిపై కుదుటపడేలా చెయ్యి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు అదే పెళ్ళి చెప్పాను కదా, ఒక పెళ్ళి కుదురుతుంది, అమ్మాయికి నచ్చొచ్చు, అబ్బాయికి నచ్చొచ్చు, కానీ మంచిది కాకపోతే అల్లా ఆపేస్తాడు. ఆ మనిషి మీద ప్రేమ కలిగిపోయింది అనుకుందాం, లేదంటే ఆ వస్తువు మీద ప్రేమ ఉంది అనుకుందాం, ఏదైనా పని మొదలు పెట్టాడు, దానికి చాలా ఇష్టమైన బిజినెస్, దానికి నష్టం ఉంది, అది అల్లా దూరం చేశాడు. కానీ అది మనం బాధపడుతూ ఉంటాం కదా, అయ్యో ఏంటి దూరం అయిపోయింది, ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు బాగున్నాడు ఎలాగ దూరం, అమ్మాయి ఉంది ఎంత బాగుంది అమ్మాయి అనవసరం దూరం అయిపోయింది అని బాధపడుతుంటాం కదా. అలా బాధపడకుండా కూడా అల్లా నాకు నా మనసుని కుదుటపడేలా చెయ్యి. చూడండి ఎంత విలువైన దువా, సుబ్హానల్లా, ఎంత విలువైన దువా చూడండి. అల్లతాల ఎన్ని పెట్టాడు ఇందులోని, ప్రతిదీ మన జీవితానికి కావాల్సిన ప్రతిదీ ఉంది ఈ దువాలోనే. ఇంత మంచి దువా ఇది, ఇస్తికారా దువా. ఎవరికైనా తెలుసు, చాలామందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియదు కూడా ఇస్తికారా ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు దువా ఏంటనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఈ ఇస్తికారా దువాతో లాభం పొందాలని అల్లాతో దువా చేస్తున్నాను నేను. అల్లాతాలా మనం ఏది మొదలుపెట్టినా మర్చిపోకుండా 2 రకాతులు నమాజ్ చేసి ఈ ఇస్తికారా దువా చేసినట్లయితే, నమాజ్ అయిన వెంటనే 2 రకాతులు నమాజ్ చేసి సలాం పిరాయించిన వెంటనే మీరు ఇస్తికారా దువా చేసినట్లయితే ఇన్షాల్లా అల్లా సుబ్హానహు తఆలా ఆ పని మీకు మంచిదైతే మీకు చేయిస్తాడు, చెడ్డైతే మీకు దూరం చేస్తాడు. దాని మీద మన మనసు కుదుట పడుస్తాడు కూడా అల్లా సుబ్హానహు తఆలా.
అయితే అల్లాతో దువా చేస్తున్నాను, మనందరికీ కూడా ఈ ఇస్తికారా యొక్క దువాని కుబూల్ చేయాలని మన హక్కులో. అంతేకాకుండా ఏ పని చేసినా మనం మర్చిపోకుండా ఇస్తికారా చేసేవారిగా చెయ్యాలని అల్లాతో నేను దువా చేస్తున్నాను. ఇంకా మంచి వీడియోస్ కోసం నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మళ్ళీ చెప్తున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను ఇన్షాల్లా. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీయుల్ అలీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.